కార్యక్రమాలు వెయిట్ దానికి రిప్లై ఇవ్వడానికి అరుణ గారు సిద్ధంగా ఉన్నారు. అరుణ గారు రెస్పాండ్ అవ్వండి. ఇంక నేను చెప్పడం ఎందుకు, మొత్తం అన్ని విన్నారు కదా. నిలకడ లేదంట, పవన్ కళ్యాణ్ గారికి సవాల్ విసురుతున్నారు. ఛానల్లో ఉన్న పెద్దలకి, మీకు వీక్షకులకి నమస్కారం సార్. మొదటిది, పవన్ కళ్యాణ్ గారు సవాలు చేసింది అండ్ సవాల్ అనుకోండి, లేదంటే ప్రజలకు ఇచ్చినట్టు హామీ అనుకోండి, ఈ సమస్యను నేను పరిష్కరించకపోతే రాజకీయాల నుంచి బయటకు వెళ్తానని మాట్లాడిన విషయం క్లియర్లీ ఉప్పాడ తీర ప్రాంతం కోతకు గురవుతోంది. అలాగే కాకినాడ కోస్టల్ కారిడార్ లో ఉన్నటువంటి సముద్ర జలాలు పర్యావరణ కాలుష్యం మూలంగా, అక్కడ ఉన్నటువంటి పరిశ్రమల నుంచి వస్తున్నటువంటి రసాయనాల మూలంగా కాలుష్యానికి గురవుతున్నాయి. దాని ద్వారా అండర్ గ్రౌండ్ వాటర్ కలుషితం అవుతోంది, మత్స్య సంపద తగ్గిపోతోంది, తీర ప్రాంతం కోతకు గురవుతూ ఇళ్ళు ఊళ్ళు మునిగిపోతున్నాయి. ఇది అక్కడ ఉన్నటువంటి సమస్య ప్రజలు తీసుకొచ్చింది పవన్ కళ్యాణ్ గారు ముందుకి. పవన్ కళ్యాణ్ గారు 100 రోజులు టైం అడిగి మరి నేను చేస్తాను, నా పదవీ కాలంలో ఇది చేయలేకపోతే నేను రాజకీయాల నుంచి బయటకు వెళ్ళిపోతానని చెప్పేసి హామీ ఇచ్చిన విషయం కూడా క్లియర్లీ ఈ సంఘటనకు సంబంధించి మాత్రమే ఇచ్చారు. మనము అమరావతి రైతులు ధర్నా చేస్తా అంటే కలుగులోకి పందుకొక్కిలినట్టుగా అటుగుడ్డ ఇటుగుడ్డ కట్టుకొని తెరసాటున పరదాల మధ్యలో గుండా వెళ్ళే మనం ఎవరైతే మామూలుగా నిరసన తెలుపుతున్నారో వాళ్ళ మధ్యలోకే వెళ్ళి మీటింగ్ పెట్టి వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి హామీ ఇచ్చొచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారిని కంపేర్ చేసి క్వశ్చన్ చేయడం అనేది నిజంగానే మన మొహం మనం అద్దంలో చూసుకోవాలి ఈ విషయంలో అని చెప్పేసి అయితే నేను సలహా ఇస్తున్నా వైసీపీ ప్రతినిధులకి, ఎవరికైనా సరే. క్లియర్లీ ఇది ఓపెన్ స్టేట్మెంట్. ధర్నా చేస్తుంటే పరదాలు కట్టుకుని వెళ్ళిన జగన్మోహన్ రెడ్డితో పనిచేసే మీరు నిరసన తెలియజేస్తున్నట్టు మత్స్యకారుల మధ్యలోకి వెళ్ళి మీటింగ్ పెట్టి వాళ్ళతోనే మాట్లాడొచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి నిజాయితీ, గట్స్, పని చేయాలన్నటువంటి చిత్తశుద్ధి కంపేర్ చేసుకుంటే మీరు అసలు మాట్లాడగలరో లేదన్నది ఒకసారి కంపేర్ చేసుకోవాలి. 2, ఆయన ఇందాక సామెత అది చెప్పాడు, నేను ఒకటి చెప్తా. తెలుగులో ఒక సామెత ఉంటుంది, ఇయ్య పెట్టన బర్రి ఈ పంత చేపింది అని. 5 ఏళ్ల పాటు మనం ఏం చేశామన్నది గుర్తు చేసుకుంటే ఒకసారి, అప్పుడు ఇవాళ ఎవరిని క్వశ్చన్ చేయాలి, ఏ విషయంలో క్వశ్చన్ చేయాలి, అసలు మనం రాజకీయం ఎలా ముందుకు తీసుకెళ్లాలి, ప్రతిపక్షం కూడా లేని మనం, విపక్షంలో ఉన్న మనం ఎలా పార్టీని ముందుకు తీసుకెళ్లాలి, ప్రభుత్వాన్ని ఏ తప్పిదాల మీద క్వశ్చన్ చేయాలన్నటువంటి మినిమం నాలెడ్జ్ అనేది మనకు ఉండిద్ది. లేని పక్షంలో ఇది ఇలాగే ఉండిద్ది, ఇయ్య పెట్టిన వారు ఈ పంత చేపినట్టుగానే ఉండిద్ది వ్యవహారం అంతా కూడా. కాబట్టి కొంచెం మాట్లాడే ముందు, పైగా ఇంకొక మాట కూడా అన్నారు, సుఖానికి అలవాటు పడ్డారు అని చెప్పేసి. ఏ సుఖానికి అలవాటు పడి మెడికల్ కాలేజీలు కట్టడానికి కూడా డబ్బులు లేవని చెప్పేసి పెండింగ్ పెట్టినటువంటి అప్పటి ముఖ్యమంత్రి సీఎం క్యాంపు కార్యాలయానికి 500 కోట్లు ఖర్చు పెట్టి రిషికొండ ప్యాలెస్ 2 సంవత్సరాలు ఎందుకు ఆ స్థాయిలో ఏ సుఖానికి అలవాటు పడి అంత స్థాయిలో తీర్చిదిద్దాడు? బాత్రూమ్ కమోడే 12 లక్షలు పెట్టి తీసుకొచ్చినటువంటి సుఖం ఎవరు అనుభవించారు అప్పట్లో? తాడేపల్లి టు తెనాలి కూడా హెలికాప్టర్లు తిరిగినట్టు సుఖం ఎవరు అనుభవించారు ఆ రోజు? ఇవన్నీ మనం క్వశ్చన్ చేస్తే, సామాన్యుడు క్వశ్చన్ చేస్తే ఆన్సర్ చెప్పుకోగలిగేలా ఉంటే అట్లాంటి విషయాలను తెర మీదకి తీసుకురావాలి, లేదంటే తెర మీదకి తీసుకురాకూడదు. వైసీపీ నుంచి ఇది ఒకటి నేర్చుకోండి. ఫస్ట్ మీరు ఏం చేశారనేది ఒకసారి రిమైండ్ లో పెట్టుకొని అప్పుడు నువ్వు మాకు నేర్పించదమ్మా, నువ్వు చెప్పేది చెప్పు, నువ్వేది నీతో ఏది మేము నేర్చుకునే తల్లి. పవన్ కళ్యాణ్ గారితో అవసరం లేదు, మాకు నేర్చుకోవాలి చెప్పదు. నువ్వు శ్రీకాంత్ గారు మీరు మాట్లాడుతున్నప్పుడు ఆవిడ ఏమి మాట్లాడలేదు. నేను ఒక్క నిమిషం చెప్తా. ఆమె మాట్లాడేటప్పుడు మాకు నేర్పించే పరిస్థితి ఆమె ఎక్స్ప్లెనేషన్ ఆమెకి మీకు నేను ఇస్తాను, సమయం ఇస్తాను. మీరు ఫింగర్ రైజ్ చేయండి. వెయిట్